నమస్తే సార్. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు, వాటి యొక్క పార్టీ ముందుకెళ్ళేదానికి మీ నాయకులు తీసుకుంటున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే హైదరాబాద్లో గతంలో 2 స్థానాలు కూడా సాధించలేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 48 స్థానాలు సాధించి అటు కేసీఆర్ ప్రభుత్వానికి ఎంఐఎం ప్రభుత్వానికి కూడా ఒక మింగుడు బండి పరిస్థితి ఈరోజు బీజేపీ హైదరాబాద్లో తయారైంది. దీనికి అన్నిటికి కూడా ఎవరు చరిష్మా కారణం అంటారు? ఇంకా బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఎంతకు ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మీ ద్వారా సీనియర్గా మీరు మీ అవగాహన మాకు చెప్తారు. మేము భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక వాజ్పేయి గారు, మోడీ గారు ఒక 2 కళ్ళు లాంటి వాళ్ళు. వాస్తవానికి వాజ్పేయి గారు ఈ నేషనల్ హైవే రోడ్స్ వేయించడంలో కానీ ఇంకా ఇతర చాలా సంస్కరణలో ఎంతో కీలకంగా ఆయన ఇతర దేశాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా అవగాహన చేసుకొని మన దేశానికి దీన్ని ఏ విధంగా సరిపడా చేసుకోవాలనే దాంట్లో ఆయన ఎంతో దీర్ఘంగా ఆలోచించి ముందుకు పోతున్నటువంటి రోజుల్లో ఆయన్ని మనం వాస్తవానికి కోల్పోయినాం. అది చాలా అందరికీ బాధాకరమైన విషయం. కానీ ఆ భర్తీని ఈరోజు మోడీ గారు నిజంగా మోడీ గారిని ఈ భారతదేశానికి భగవంతుడు ప్రసాదించిన వరం అని చెప్పాల్సింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతీయ పార్టీలైతేనేమి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ లోపాలైతేనేమి, ఈ కమ్యూనిస్టులు రోజు రోజుకు ఒక్కొక్క ఎత్తుగడలేసి వాళ్ళు ఏ ఉద్యమం చేసి ఏ విధంగా పోతారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో నేషనల్ పార్టీ అయినా కూడా వాళ్ళకు కూడా ఒక దశ లేకుండా పోయింది. ఈరోజు ఒక భారతదేశంలోనే కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇతర దేశాల్లో కూడా, ముఖ్యమైన రష్యా, చైనా లాంటి దేశాల్లో కూడా కమ్యూనిస్టులు కూడా ఈరోజు వాళ్ళలో మార్పు వచ్చేసి వాళ్ళు కూడా అభివృద్ధి పదంలో పోతూ ఉన్నారు. ఈ టైంలో మనకి మోడీ గారు ఆయన ఎంతో అవగాహనతో ఒక రాజకీయంగా ఆయన గుజరాత్ని ఎంత డెవలప్ చేశారు. గుజరాత్లో ఈరోజు దగ్గర ఒక దేశం డెవలప్ కావాలంటే ముందు ప్రధానంగా పోర్ట్లు చాలా అవసరం. పోర్ట్లు ఎక్కడైతే ఏ పోర్ట్ అయితే పెద్ద ప్రాముఖ్యతలో వ్యాపారానికి అనుగుణంగా ఉంటుందో అవన్నీ సిటీస్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతాయి. ఉదాహరణకి మద్రాస్ పోర్ట్ ఉంది, కలకట్టాలో ఎత్తుకోండి పోర్టు, వైజాగ్లో ఎత్తుకోండి పోర్టు, బాంబేలో ఎత్తుకోండి పోర్టు. ఇటువంటి పోర్ట్లు ఉన్నాయి సిటీస్ అన్నీ కూడా. మ్యాంగ్లూరు, కొచ్చిన్ అన్నీ కూడా బాగా ఫేమస్ అయిపోయినాయి. ఆయన అక్కడ గుజరాత్లో దగ్గర 24 పోర్ట్లు ఉన్నాయి. గుజరాత్ ఈరోజు బ్రహ్మాండంగా వ్యాపారంలో ముందుకు పోతూ ఉందంటే దీనికి ప్రధానమైన కారణం ఈ సముద్రం ద్వారా ఈ వాణిజ్యం ఎక్కువ డెవలప్ చేయడంలో చాలా పాత్ర ఉంది మోడీ గారు. అదే కాకుండా దేశానికి వస్తారు. దేశాన్ని గురించి ఆయన ఎంతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశానికి 2 ప్రధానమైన భద్రతలు. ఒకటి దేశ భద్రత. దేశ భద్రతకి ఎవరు మన సైనికులు. ఇది నాన్ ప్రాఫిటబుల్, నాన్ అకౌంటబుల్ ఒక వ్యవస్థ దేశ భద్రత అనేది. దేశ భద్రతలో మనం నిద్రపోతున్న మన శత్రువుల బారి నుంచి మన ప్రాణాలను కాపాడేదానికోసం, మన హద్దుల్ని, మన దేశ సమగ్రతను కాపాడేదానికి ఈ యొక్క మిలిటరీలందరూ పనిచేస్తుంది. కానీ వాళ్ళందరికీ ఖర్చు తప్పితే మనకేమీ ఇది ఉండదు. అంటే మన భద్రత, దేశ ప్రజల భద్రత, దేశ గౌరవ ప్రతిష్టలు చూసేది డిఫెన్స్. అదేవిధంగా ఆహార భద్రత కూడా ఎప్పుడన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు, ఒక్కొక్క ప్రాంతంలో ఉత్పత్తులు తగ్గినప్పుడు వీటన్నిటికీ ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్స్ ద్వారా కేంద్రం ఎక్కడ ఉత్పత్తులు ఎక్కువ ఉంటే అక్కడ అవన్నీ తీసి
కొరత ఉన్న ప్రాంతాలకు పంపించడంలో ఎంతో కీలక పాత్ర చేస్తూ ఉంది. ఇది చాలా చాలా గొప్ప. ఇది ఆహార భద్రత అంటే చిన్న ఇది కాదు. దేశం మీరు చెప్పేది కరెక్టేను. ఇప్పుడు దేశ సైన్యాన్ని ఆయన రక్షిస్తున్నారు, అలాగే ఆహార భద్రత కాపాడుతున్నారు. అలాంటి బీజేపీ పార్టీ ఈరోజు మన భారతదేశానికి వెన్నుముకైనటువంటి రైతుల విషయంలో ఏదో పొరపాటు చేసిందన్న విధంగా రైతులు ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ వల్ల రైతులకు ఏమైనా నష్టం వస్తుందా, లేక దీన్ని కావాలనే రచ్చ చేసే విధంగా ప్రతిపక్షాలు ఏమైనా దీని కీలక పాత్ర పోషిస్తున్నాయా? సార్, వాస్తవానికి ఈ ప్రతిపక్షాలు ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి. వీళ్ళు రాజకీయంగా ఆలోచించి ఆయన ఎస్ అంటే వీళ్ళు నో అనేది, వీళ్ళు నో వాళ్ళు నో అంటే వీళ్ళు ఎస్ అనేది, ఇది ఒక ప్రతిపక్షంగా ఉన్నాం అని నిరూపించుకునేదానికి చేసేదే. కానీ వీళ్ళు పూర్తిగా ఈ సమస్యని అర్థం చేసుకుని ఏంటి దీంట్లో లోపాలు ఏంటి, ఏ విధంగా నష్టం జరుగుతుంది రైతుకి, రైతు పండించినటువంటి ఉత్పత్తుల్ని ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఏమండి, ఒక ఇండస్ట్రియలిస్టు ఇంకొక కార్పొరేట్ సెక్టర్ ఎవరైనా వాళ్ళు తయారు చేసిన ఫ్యాక్టరీలు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని ఈ ప్రొడక్షన్స్ అంతా కూడా వాళ్ళు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళకు ఉండగా లేనిది సొంత రైతు తన సొంత కష్టంతో తను చెమట వాడిచి తన సొంత భూమిలో పండించుకున్న ధాన్యాన్ని బయట అమ్ముకుంటే తప్పే ఉందండి. ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ అమ్ముకుంటాడు, తనకి ఎక్కడ గిట్టుబాటు అవుద్దో అక్కడ అమ్ముకుంటాడు. దీంట్లో ఏముంది తప్పు? దళారు ఎప్పుడైతే కాదు పలానా దగ్గర నువ్వు ఇక్కడే అమ్మాలా, ఇదిగో ఈ బజార్లోనే అమ్మాలా, ఇక్కడే అమ్మాలా, వీడికే అమ్మాలా అన్నప్పుడు అక్కడ దళారులు పుడతారు, మిడిల్ మ్యాన్. ఈ దళారులు రైతు యొక్క కష్టాన్ని చెమటను దోచేస్తుంటారు. ఇది అరికట్టేదానికి విధానమే ఇది మొదట్లో ఇప్పుడు ఏమన్నా వీళ్ళకి అర్థం కాక కాస్త చేదుగా అనిపిస్తుందేమో, కానీ ఇది వాస్తవానికి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అందరూ మెచ్చుకొని ప్రతి రైతు కూడా ఆనందంగా ఉండబోయేటువంటి చట్టం అండి. ఇది రైతుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి చట్టం ఇది. ఇప్పుడు ఈ చట్టంలో అదాని అంబానీ పాత్రలు కూడా వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమండి, ఆదానీలు అంబానీలు వాళ్ళు కార్పొరేట్ సెక్టర్స్, కార్పొరేట్ ఓనర్స్ అండి. వాళ్ళు వాస్తవానికి వ్యాపారస్తులు. ప్రభుత్వం వేరు, ఆదాని అంబానీలు వేరు. ప్రభుత్వం ఏమి తీసుకొచ్చి పెడితే వాళ్ళిద్దరి కోసమే పెట్టేశారని చెప్పడం ఏంటంటే ఇది కావాలని ఆపాదించడం తప్పితే నువ్వు కొనబాక, అంబానీ దగ్గర అంబానీ ప్రోడక్ట్స్ కొనబాక, రిలయన్స్ ప్రోడక్ట్స్ కొనబాక, ఇవ్వబాక. నీకు నచ్చకపోతే ప్రభుత్వం ఏం చెప్పిందో ప్రభుత్వం చెప్పినట్టు పో. నిన్ను ఆదానికే అంబానీకే అమ్మమని ఏ ప్రభుత్వం చెప్పలేదేమో, మోడీ గారు మా బీజేపీ పార్టీ ఎక్కడ చెప్పలేదే. నీ ఇష్టం, రైతు ఉత్పత్తులు మీరు ఎక్కడైనా అమ్ముకోండి, మీకు ఎక్కడ గిట్టుబాటు ధర ఉందంటే మీరు అమ్ముకోండి అంటే ఎంత స్వేచ్ఛంగా రైతుకి. ఎప్పుడన్నా విన్నామండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంఎస్పి అని ఒకటి పెట్టారు, మినిమం సపోర్ట్ ప్రైస్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎంఎస్పికి అమ్మండి, మినిమం సపోర్ట్ ప్రైస్. వాట్ ఈస్ మినిమం అండి? మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటంటే హోటల్కి పోతే ఫుల్ మీల్స్, హాఫ్ మీల్స్ అని రాస్తారట. అదా హాఫ్ మీల్సా? మినిమమ్గా బయట రావాలి రైతు, అది చాలని కడుపుతో బయటికి రమ్మని. ఇది దీని అర్థం లేదు. రైతు బాగుపడాలా, రైతుకి మంచి తన ఇంట్లో బిడ్డలకి మంచి బట్టలు కుట్టించి పెళ్ళిళ్ళు చేసుకొని మంచి వాళ్ళు కళకళలు ఆడాలంటే ప్రాఫిటబుల్ ప్రైస్కి రావాలి. ఎప్పుడైతే రైతు పండించిన వాటికి ప్రాఫిట్ వస్తుందో, నాట్ మినిమం సపోర్ట్. మినిమం అంటే ఏందే? మినిమం అంటే అంతలా అంతానే. ఎప్పుడైతే ప్రాఫిటబుల్ ప్రైస్ వస్తుందో రైతుకి, ఆ రైతు ఇంట్లో కళకళలాడతారు, పిల్లల్ని చదివించుకుంటారు, పిల్లలకి బట్టలు ఐడిల్ కళ్ళు చాలా కళకళలాడుతూ ఉంటుందండి. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ పెట్టిన ఈ పాలసీ రైతులకు మేలు చేస్తుందంటారా, నష్టం చేస్తుందంటారా? 100% ఈ రైతులందరూ కూడా చాలా అంటే ఇమీడియట్గా కొందరు రైతుల్లో కూడా చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, వ్యవసాయ భూమిగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంటే రైతుకి
ఆత్మ ఈ పౌరుషం విశ్వాసం ఇవన్నీ ఎక్కువ అండి. నిరక్షరాస్యత ఎక్కువ ఉండబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంది. కార్పొరేట్ వాళ్ళకి అవన్నీ లేదు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు పెట్టేసి కొట్టేసి వేరే దేశాలకు వెళ్ళిపోయాడు దానికొని ఇటు వచ్చి చేస్తాను అన్నీ చూస్తాను, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు మరి రైతులకి ఇది నిదానంగా అర్థమవుతుంది. ఇది చాలా మంచి వ్యవస్థ నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలను మనం త్వరలో చూస్తాం, 100% చూస్తాం. దుబ్బాకలో కానీ అలాగే హైదరాబాద్ యొక్క కార్పొరేషన్లో కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేసింది. రేపు ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకొని హైదరాబాద్ కార్పొరేషన్ పదవిని కూడా చేజిక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుందా? రేపు మార్చిలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా? చేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకొని ఎవరో ఒకరిని కలుపుకొని ఇతరుల యొక్క సపోర్టుతో ముందుకు పోయి అక్కడ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే ఉద్దేశంలో లేదు. అది చేయాలంటే పెద్ద పనేం కాదు భారతీయ జనతా పార్టీకి, అటువంటి ఉద్దేశమే లేదు. సొంతంగా మన సొంత జెండా, మన సొంత అజెండా, మన సొంత కార్యకర్తలు, మన వాళ్ళే, మన పాలసీ మన ప్రజల్లోకి తీసుకురావాలనే ఒక ఏకైక అజెండాతో ముందుకు పోతా ఉంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎవరు సపోర్ట్ తీసుకోబడలేదు. తెలంగాణ ప్రభుత్వం న్యాయంగా పద్ధతిగా ఎలక్షన్స్ జరుపుంటే ఖచ్చితంగా బీజేపీకి ఇంకా మెజార్టీ వచ్చి ఉండేది. డెఫినెట్గా ఒకరి సహాయం పడలేదు. ప్రజలు కోరుకున్న పార్టీ బీజేపీ పార్టీ, వాళ్ళు ఈరోజు కూడా సంతృప్తితో ఉన్నారు. రాలేదే మన పార్టీ అని, ఇన్ని సీట్లు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో విజయం అసలు మన రాలేదే, మన కార్పొరేషన్ బంద్ రాలేదనే బాధతో ఉన్నారు. ఇది మార్పు వస్తూ ఉంది అనే బాధతో ఉన్నారు. ఎప్పుడైతే అక్కడ ఎలక్షన్స్ బాగా న్యాయబద్ధంగా చట్టపరంగా జరిగి ఉంటే ఖచ్చితంగా మా పార్టీ అక్కడ విజయం పూర్తి, ఎవరు సహాయం పడలేదండి. అదే తిరుపతి పార్లమెంట్ ఇప్పుడు తిరుపతి ఇవి కాదండి, అసలు దేశంలో మార్పు వస్తుంది. మీరు ఒక తిరుపతి కాదు, ఇంక ఏ ప్రాంతంలో కూడా ఎలక్షన్స్ వస్తే గెలిచేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ యొక్క జెండే ప్రతి దగ్గర ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ మా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దీంట్లో మీరు పలాని ప్రాంతానికి పలాని ఈ సీటు, ఇంకా ఎలక్షన్స్ చాలా వస్తాయి, రాబోయే ఉన్నాయి త్వరలో. ఏ ఎలక్షన్స్ రానండి, గెలవబోయేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజలందరూ కోరుతున్నారు, విశ్వసిస్తున్నారు. మోడీ పరిపాలన చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఆలోచనలు ఆయన ఎంత చూస్తున్నా అంటే నిజంగా మా అదృష్టం అని మేము భావిస్తున్నాం. బీజేపీ పార్టీలో ఉండటం, బీజేపీ పార్టీ కార్యకర్తగా ఉండటం కూడా మా అదృష్టంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇప్పుడు మీరు నెల్లూరు వాసిగా, సీనియర్ సిటిజన్గా, అలాగే సీనియర్ భారతీయ జనతా పార్టీ లీడర్గా నెల్లూరు నగరంలో మీకు మంచి అవగాహన ఉంది. ఇటీవల వచ్చిన తుఫాన్లకి మన పెన్నా నది పూర్తి స్థాయిలో మునిగిపోయి ఆ నీళ్లు ఈ లోతట్టు ప్రాంతాలను కూడా ముంచేసిన పరిస్థితి మనం చూసాం. మీరు కూడా పరిశీలించారు అప్పుడు వచ్చి. 3,22,000 క్యూసెక్కుల నీరు వచ్చినప్పటికే బ్రిడ్జి తట్టుకోలేదేవో అన్న ఒక భయం కూడా మనకు ఏర్పడింది. ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఏదైనా లోపాయకార పనులు జరిగాయా? ఆ బ్రిడ్జి నిర్మాణం గతంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి కన్నా ఇది చాలా తక్కువ హైట్ కట్టడం వల్ల రాబో భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం ఉందా? ఏమండి, ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు చాలా నిర్లక్ష్య వైఖరితో ఆ బ్రిడ్జి యొక్క వర్క్ చేజిక్కించుకున్నటువంటి సంస్థ చాలా నిర్లక్ష్య వైఖరితో హైడ్రాలిక్ సిస్టమ్స్ని కౌంట్లోకి తీసుకోకుండా దీని ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు, ఏ ఇయర్లో ఏ ఫ్లడ్ వచ్చింది, ఏ లెవెల్ వచ్చింది, మనకి ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ ఎంత, ఎక్కడ వర్షాలు పడితే, ఏ వాగులు పొంగితే, ఎక్కడొస్తే ఎంత ఫ్లడ్ ఇక్కడికి వస్తుంది అనే యొక్క హైడ్రాలిక్ పర్టికులర్స్ ఏమి కూడా స్టడీ చేయకుండా వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్లో
డిజైన్ వాళ్ళకి ఇచ్చేశారు సొంతంగా. మీరు సొంతంగా డిజైన్ చేసుకొని మీరు ఈ బ్రిడ్జిని కట్టండి అని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు దీన్ని స్కాట్ విల్సన్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చి డిజైన్ చేయమన్నారు. వాడు ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో కూర్చొని ఇక్కడి పర్టికులర్స్ అన్ని లోకల్లో ఎన్ని కౌంట్లోకి తీసుకోకుండా లోకల్లో బ్రిటిష్ కంపెనీ లేదు ఇండియన్ స్కాట్ విల్సన్ అండి పేరు అట్లా ఉండొచ్చు. మీరు స్కాట్ విల్సన్ అంటే ఇక్కడ ఢిల్లీలోనే ఉంటారు. డిజైనర్స్ వీళ్ళు. ఈ డిజైనర్స్ చేత డిజైన్ చేయించి మీరు ఇప్పుడు ఆ కొత్త బ్రిడ్జి మీద పోతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది అటు తిరిగి అటు సైడ్ వెస్ట్ సైడ్ చూస్తే మన పాత బ్రిడ్జి మన హైట్లో కనిపిస్తూ ఉంటుంది. దానికి అది 13 మీటర్ల హైట్ ఉంది, ఇది 8 మీటర్ల హైట్. 5 మీటర్లు రిడ్యూస్ చేశారు. చాలా తగ్గింది. 5 మీటర్లు రిడ్యూస్ చేశారు. అది బెడ్ లెవెల్ నుంచి. అది కూడా అది కాకుండా పోయినసారి ఐ థింక్ 2003లో అనుకుంటా 3,25,000 క్యూసెక్లు వచ్చాయి. ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు 2001లో అనుకుంటాను వచ్చినప్పుడు పాత ఈ 13 మీటర్ల హైట్ ఉన్న బ్రిడ్జికి 1 మీటర్ హైట్ వరకు పారినాయి నీళ్ళు. ఇంకొక మీటర్ ఎక్కువ వచ్చి ఉంటే బ్రిడ్జికి ఆనుకునేది 1 మీటర్ హైట్ వస్తే బ్రిడ్జి, ఇంకొక మీటర్ హైట్ వస్తే బ్రిడ్జి మునిగిపోద్ది. అవి పాత బ్రిడ్జీలు కాబట్టి ఆ పాత బ్రిడ్జిలంతా ఒకదానికొకటి కనెక్టెడ్ పాములాగా కట్టేసి ఉంటుంది. ఈ కొత్త బ్రిడ్జీలు ఏంటంటే అక్కడికక్కడికి ఏ స్పాన్కి ఆ స్పాను కింద బేరింగ్ సిస్టంతో కట్టిన బ్రిడ్జిలు. ఈ బేరింగ్ సిస్టమ్ అక్కడికక్కడే ఏర్పడిపోతాయి. అది కూడా కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నదీ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసేదానికి కానీ ప్రవాహాన్ని అడ్డు పోనీకుండా మరలిచ్చేదానికి కానీ ఎవరికి అధికారం లేదు. ఇది ప్రజల సొత్తు, ప్రకృతి సంపద. ఈ వాటర్ ఏ రోజు ఎంత వస్తుందో పెరిగే కొద్ది శక్తి వాటర్ హైట్ దీనికి ఎంత శక్తి మనం ఊహించలేం. అసలు ఉదాహరణకి హిమాలయస్లో వరదలు వస్తాయని మనం ఊహించామా? హిమాలయస్లో వరదలు ఏంటండి? తుంగభద్ర నదికి వరదలు ఏమిటి? తుంగభద్ర ఇలా ఎంత బాగా కొండల ప్రాంతం హైట్లో రెండు ఫ్లోర్లు మునిగిపోయింది ఏంటండి. అట్టాటిది ఇక్కడ మనకి ఆల్రెడీ నెల్లూరులో బ్రహ్మంగారు కూడా చెప్పండి, నెల్లూరు నేలమట్టం అవుతుంది అని అంటే బ్రహ్మంగారు చాలా చెప్పారు. అవన్నీ జరుగుతూ ఉండేది ఏదో అన్నీ మనం ఇంతవరకు పోతాం. వాస్తవానికి సీరియస్గా ఆలోచిస్తే మన నదికి ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ 8 లక్ష క్యూసెక్స్ అని బ్రిటిషర్స్ ఏనాడో చెప్పి ఉన్నారు. 3,25,000 మొన్న 3,69,000 ఒక 2 గంటలు వదిలేరు సంవత్సరంలో. 3,69,000 మధ్యలో ఆపేశారు. 1 గంట 2 గంటలు వదిలేశారు. మనకైతే వార్తలు విన్నాం 4 లక్షలు వస్తుండే 5 లక్షలు వస్తుందంటే వణిగిపోయినాం. అదిగాక ఈ నదికి ఎక్కడ పడితే అక్కడ ఈ ఇసుక వ్యాపారస్తులు నది కట్టలు తగ్గొట్టి వాళ్ళ ట్రాక్టర్లు లారీలు పోయేదానికి ఎక్కడ పడితే ఎన్ని వేసి పెట్టారు, బ్రీచెస్ చేసి పెట్టారు. వాటి గుండా ముందు వాటర్ బయట వచ్చేస్తాయి, విలేజెస్ మీద పడతాయి. ఇన్ని ఉండే ప్రమాదాలు అని నిజంగా కూడా ఆ భగవంతుడు రక్షించాడు. ఫ్లడ్ని ఆ శ్రీరంగనాథ స్వామి రక్షించి నెల్లూరుని కాపాడాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే 3,69,000 ఈ కింద ఈ రిజర్వాయరు సోమశిల రిజర్వాయర్ కింద ఉన్నటువంటి బొగ్గేరు, బీరాపేరు, ఇంకా పిల్లాపేరు అయినట్టు స్మాల్ ట్రిబ్యూట్ ఉన్నాయి. చిన్న వాటర్ ఎక్కడైతే వాటర్ పడుతుందో కొండల్లో నుంచి కొట్టుకొని వాగుల రూపంలో వచ్చి మన పెన్నుల్లో గెలుస్తాయి. అప్పటికి అవి తగ్గిపోయినాయి ఆ వాటర్ రావటం. అదే వాటర్ అక్కడ కూడా వాళ్ళు ఉదయగిరి ప్రాంతం ఆ పక్కంతా వాటర్ ఫుల్గా పడుండి అవి కూడా దోసుకొని వచ్చి ఉంటే మనకి 4 లక్షలు 4.5 లక్షలకి టచ్ అయిపోద్ది. 4.5 లక్షలు టచ్ అయితే ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ ఇటువంటి ప్రమాదాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను
ప్రభుత్వాన్ని నిజంగా ప్రజల తరఫున ఈ విషయాలు తెలిసిన తర్వాత మన ప్రభుత్వాన్ని దయతో ప్రార్థించేది ఏమిటంటే ఇమీడియట్గా ఒక హై లెవెల్ కమిటీ ఒకటి వేయండి, ఈ నదిని మీద స్టడీ చేయండి, వాస్తవాలు తెలుసుకోండి. ఈ వాస్తవాలకి ఈ వరదలు వస్తుందనే గోడ కట్టేస్తాం, అయిపోయి నీళ్ళు ఎత్తేస్తున్నాం, వాళ్ళ రాత్రి తీసి అక్కడ పెట్టాం, వాళ్ళ భోజనాలు పెట్టాం, ఈ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఆ స్కూల్లో ఎంతమంది, దీస్ ఆర్ ఆల్ టెంపరీ ఫస్ట్ ఎయిడ్ లాగా కరెక్టే చేయాలా, ఆ టైం తప్పదు. ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి ఈ తుఫాన్లు కూడా తగ్గినాయని ఈ రోజు నుంచే ఒక మనకి అవగాహన కోసం అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు పెన్నా నది మీద హై లెవెల్ కమిటీ ఒకటి వేసి ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ ఫ్లడ్ వస్తే ఏం జరుగుతుంది అని శాశ్వత పరిష్కారం ఒకటి చేయటం మాత్రం చాలా అవసరం. లేకపోతే ఏ రోజు నేను చెప్పినట్టు హిమాలయస్లో వరదలు వస్తూ ఫ్లడ్ వస్తూ పెద్ద పైన ఉన్న కొండ మీద గుళ్ళు కూడా కొట్టుకొని వచ్చేసి లక్షల మంది, వేల మంది చనిపోయారు. కర్నూలులో చూసాం, వేల మంది ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇట్లా ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం ఉంది, తప్పదు అనేది మాత్రం లెక్కలు చెప్తా ఉన్నాయి. చారిత్రాత్మకమైన దేవస్థానం రంగనాయకపేట దేవస్థానం, ఈ పెన్నా నీళ్లు స్వామివారి గర్భగుడిలో కూడా వెళ్ళిపోయినాయి. అంతా 2 రోజుల పాటు నీళ్ళని లోపల ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా చోటు చేసుకుందా, ఇదే మొదటిసారి? గతంలో ఒకసారి పెన్నా లోపలికి గుడి లోపలికి రావటం జరిగిందండి. 2001 నాకు తెలిసి 2001 అనుకుంటాను. అక్కడ ఆ పెన్నా ఆనకట్ట దిగేటప్పుడు కూడా ఆ గోడ మీద ఒక గీత గీస్తుంటుంది, లెవెల్ 7 వరకు వాటర్ వచ్చింది. అది గీత మనం చూడవచ్చు ఎప్పుడైనా. అది వచ్చినప్పుడు స్వామి ఆల్మోస్ట్ ఆ ధ్వజస్తంభం దాకా వాటర్ రావటం జరిగింది. కానీ మొన్న వచ్చిన వాటర్ ఇది ఉందంటే ఇది చాలా చాలా అంటే మనం ప్రమాదానికి దగ్గరకు వచ్చేసాం. సూచికలాగా ప్రమాద సూచికని తీసుకోవచ్చు. పాత లెక్కలన్నీ చూస్తే ఇంకా సూచికలు ఆ రంగనాయక స్వామి మనల్ని రక్షించడం అనుకోవచ్చు, ఇక్కడికి చాలులే అని చెప్పి. లేకుంటే పరిస్థితి వేరే విధంగా. ఇప్పుడు బ్రిడ్జిని మీరు అన్నట్టుగా హైట్ లేపు కడితే ప్రమాదం తప్పించుకునే అవకాశం ఉందా? ఒక్క బ్రిడ్జి కాదండి, బ్రిడ్జి వల్లే ప్రమాదం. బ్రిడ్జి కాదు, చాలా ఉన్నాయి అక్కడి నుంచి పైన నుంచి దాకా అక్కడక్కడ లోపల. ఇప్పుడు మీరు గమనించండి, వెనక్కి పోండి, జొన్నవాడి దగ్గర బ్రిడ్జి పడిపోయింది. ఈ బ్రిడ్జి లేదు కదా అప్పుడు. ఎందుకు పడిపోయింది? లోపం. కట్టలేదు కాబట్టి కన్స్ట్రక్షన్లో లోపం పడిపోయింది. పచ్చుకోలేదు. దాన్ని చూసైనా అరే ఇది ఏంటి, ఇది పడిపోయి ఉంది, ఇది మనం తర్వాత కట్టబోయి ఎట్టుండాలా, ఈ రిపీట్ కాకూడదు అని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలా, ప్రభుత్వం హెచ్చరికలు చెయ్యాలా. కాంట్రాక్టర్కి ప్రాఫిట్ లేకుండా కాంట్రాక్టర్ కట్టడు, ప్రాఫిట్ ఉండాలా, మినిమం ప్రాఫిట్ ఆయనకి పెట్టుకోవాలా, చూడాలి. అన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం మీద ఉంది, ఆలోచించాలి. మీరు రైతుల పరంగా మీకు మంచి వాళ్ళ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఒక తపన కూడా మీకు ఉంది. మన జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఫ్యాక్టరీ ఇప్పుడు మూతపడిపోయింది. కొన్ని వేల ఎకరాల చెరుకు పంటలు కూడా పండించే రైతులు ఈరోజు నష్టపోయారు, వాళ్ళంతా కూడా ఆదాయాన్ని కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీ విషయంలో మీలాంటి సీనియర్ నాయకులు ఎందుకు ముందుకు రావట్లేదు మళ్ళీ తెరిపించేందుకు? వాస్తవానికి ఇప్పుడు ఫ్యాక్టరీని తెరిపించాలంటే స్టేజ్ దాటిపోయింది. షుగర్ ఫ్యాక్టరీ అంటే చక్కెర వచ్చేది షుగర్ ఫ్యాక్టరీలో నుంచి కాదండి, రైతు పొలంలో నుంచి వస్తుంది. షుగర్ పండించేది రైతు, కన్వర్షన్ చేసేది ఫ్యాక్టరీ, కన్వర్షన్ పాయింట్. ఇది షుగర్ ఫ్యాక్టరీ అంటే కన్వర్షన్ పాయింట్. ఇప్పుడు షుగర్ పండించే రైతులందరూ కూడా మానుకొని ప్రత్యామ్నాయం వేరే చూసుకుంటారు. ఇప్పుడు ప్యాడీ, చాలామంది ప్యాడీకి వెళ్ళిపోయారు, ప్యాడీ ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. దగ్గర 6,000 మంది రైతులు ఉన్నారు. లోకల్గా ఉన్న కోవూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అనేది ఒకటి ఏర్పడింది ఆ ఫ్యాక్టరీ వల్ల. అవన్నీ కోల్పోయారు కదా. ఈ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఒక రైతులే కాదండి, షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి దీనికి అనుబంధంగా
ఒక లోపల ఎంప్లాయీస్ అయితేనేమి, రోజువారీ లేబర్ అయితేనేమి, ఇంకా ఎన్నెన్నో రకాలుగా చాలామంది ఆధారపడి జీవించేవాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకుండా. ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధి పోయింది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి కూడా జీతాలు కూడా ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇదిగో రేపు వస్తాయి, ఈరోజు వస్తాయని ఎదురు చూసి వాళ్ళు కూడా వేసారిపోయి గమనైపోయారు. అందువల్ల ఇప్పుడు నా ఉద్దేశం నడపాలంటే చాలా ఇప్పుడే దీన్ని రెన్యువేట్ చేసుకుంటా దాన్ని పోతూ ఉంటే టైం పడుతుంది. మళ్ళా రైతుకి డబ్బులు ఇది ఇవ్వాలి, ఏది అడ్వాన్స్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నువ్వు సీడ్ ఇచ్చి నువ్వు పండించమని వాళ్ళకి అన్ని ఎరువులు ఇచ్చి చేసి వస్తే అట్లా డెవలప్ చేసుకోవాలి, టైం పడుతుంది. అందువల్ల నాకు తెలిసి అంతా అది ఇట్స్ నాట్. రెండోది కూడా ఇదే మూసేసి చాలా రోజులైంది. మిషనరీ అంతా కూడా తుప్పు పట్టిపోయి బాగా చదువులు దీన్ని తుప్పు పట్టిపోయి ఏ వస్తువు ఆడ ఉండేది పనికిరాదు. ఆడ బాగా బ్రహ్మాండంగా పనికొచ్చేది ఒకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక 126 ఎకరాలు అనుకుంటాను. ఆ 126 ఎకరాలు భూమి మంచి ధరలు ఉన్నాయి, మంచి రేటు. ఇళ్ళు కట్టేసి చేస్తే ఎవరికైనా అమ్మినా కొంటారు, మంచి కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది. దాన్ని ప్రభుత్వం ఆ దృష్టిలో ఆలోచించి డబ్బు చేసుకొని ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి కోఆపరేటివ్ సెక్టర్లో కోఆపరేటివ్ అది ఎవరు ఇది కాదు, ప్రభుత్వం కోఆపరేటివ్ అండర్ గవర్నమెంట్ కాబట్టి ఆ విధంగా హెల్ప్ చేయదలుచుకుంటే ప్రభుత్వానికి. తుఫాన్ వల్ల మనకి రైతులు బాగా నష్టపోయారు మన జిల్లాలో. ఎక్కువగా వేసిన ధాన్యం నీట మునిగింది, కొన్ని దగ్గరలో వరి నారులు వేస్తే అవి కూడా మునిగిపోయినాయి. రైతులు ఎన్ని బాధలు పడ్డారో మనం చూసాం. చెరువుల్లాగా మారిపోయిన పరిస్థితి ఈరోజు కళ్యాలు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతు భూములు. రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేక రైతులను ఆదుకునే పరిస్థితి కనిపించటంలే. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమైన రైతులకు అందే అవకాశం ఉందా? మొదట కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఎల్లవేళలా ఆలోచిస్తుందండి. చాలా పథకాలు ఉన్నాయి, అవి ప్రజల్లోకి అది అది మిస్ దీంట్లో వెళ్తూ ఉంది. ఏది ఈ ప్రభుత్వాలు పోయిన ప్రభుత్వం ఎత్తుకోండి, ఇప్పుడు ప్రభుత్వం ఎత్తుకోండి, ఇవన్నీ కూడా ఇది చంద్రన్న పథకం, ఇది జగనన్న పథకం, ఈ తర్వాత ఇది ఏ మోడీ అన్న పథకం ఎక్కడ ఎవరు చెప్పడం లేదు, ఎక్కడ మాట్లాడలేదు. అది మేము దీని మీద చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది పార్టీ. ప్రజల్లోకి మేము వెళ్ళి రైతులకి ఇది ఇస్తుంది మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఈ విధంగా ఇంత ఇస్తుంది. ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక షేర్ ఉంది, నియర్లీ 70 to 75% ఉంది. దాన్ని వీళ్ళు కేంద్ర స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత పెట్టుకుంటుంది. అది అక్కడేమో మెజారిటీకి సహాయం చేసేవాళ్ళ పేరు బయట రావట్లేదు. ఇది జరుగుతూ ఉంది. ఈ లోపాన్ని మా పార్టీ కూడా చాలా దీని మీద అందరూ దీర్ఘంగా చర్చలు జరుపుతూ ఉన్నాం. దీన్ని ప్రజల్లో తీసిపోయి ప్రజలకు అవేర్నెస్ ఇది అని తెలిస్తే అసలు ఇంకొక పార్టీ ఏది కూడా నిలబడదండి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి సోము వీర్రాజు గారి సారథ్యం ఎలా ఉంది? ఆయన ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఇప్పుడు ఎట్లా ముందుకెళ్తుంది? ఆయన సీనియర్ నాయకులకని గుర్తింపిస్తున్నారా? సోము వీర్రాజు గారు బాగానే చేస్తున్నారండి. ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన వెంటనే చాలా రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేసి, ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆయన వచ్చే టైంలో కరోనా దేశం అంతా పెద్ద కరోనా అలర్ట్ అయిపోయింది. ఇటు కార్యకర్తలు భయపడ్డాం, అటు కార్యకర్తలు వచ్చి కరోనాకి నాయకుడని కరోనా బేదోడు విక్కోడు ఎవడు లేదు, ఎవడు ఎదురుతోడిని పట్టుకుంటుంది. అందరూ కూడా కాస్త అది ఒక మంచి టైం కాదు. అయినా కూడా ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి చాలామందిని కలుసుకొని అందరినీ ఇన్వైట్ చేస్తా ఆయన శక్తి వంచన లేకుండా ఆయన స్థాయిలో ఆయన పని చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో తప్పనిసరిగా బీజేపీ ముందుకెళ్తుంది. ఇప్పుడు జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ మీతో టైఅప్ అయ్యాడు, మీతో కూడా ఆయన కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రయాణం చేయటం బీజేపీ పార్టీలో ఇబ్బందికర వాతావరణం ఉందా, లేకపోతే మీ స్నేహపూర్వకంగానే పోతున్నారా? మాతో ఎవరు వచ్చి మేము మీతో కలిసి పయనిస్తాము,
మీతో కలిసి మేము పాల్గొని మీ పథకాల్లో మేము కూడా కృషి చేస్తామని ఎవరు వచ్చినా కూడా కాదనేవాళ్ళు ఎవరు లేరండి. పార్టీ సిద్ధాంతం అది కాదు. ఆయనే పవన్ కళ్యాణ్ గారే మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, ఎస్ అన్నాడు. ఆయన ఇంతకు ముందు కూడా మోడీ గారు ఆయన్ని పక్కన పెట్టుకొని ఆ రోజు నంబర్ 1 అశోక హాల్లో కూర్చొని పెట్టాడంటేనే అర్థమైపోయింది కలిసి ఇష్టపడ్డాడు, ఈయన పాలసీలు ఉన్నాయని. తర్వాత కొన్ని ఏదేదో కొద్ది కారణాల వల్ల ఎట్ట కొన్ని అటు ఇటు మార్పులు జరిగినాయి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆయన కూడా ఎంతో కష్టపడుతున్నాడు. ఆయనకి మంచి అవకాశం ఆయన జీవితం అంతా తెలుసు, ప్రజలందరికీ తెలిసిందే. లగ్జరీ లైఫ్ అనుభవించాల్సినాడు, వదిలేసేసుకొని ఎక్కడో రోడ్లో ఎవరు 10 మంది అప్పుడు ఆడ వచ్చి కూర్చొని తనదైన శైలిలో తన భావాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. ఇది ఈరోజు ప్రజల్ని పలకరించి చెప్పుకునేవాడు నాయకుడు కూడా అవసరం అండి. ప్రజల కష్టాలు వినే నాయకుడు కూడా కావాలండి. ప్రజల్లోకి వెళ్ళే నాయకుడు కూడా కావాలి. అతను వెళ్తున్నాడు, సంతోషం. మా పార్టీ కోరుకున్నది కూడా అదే. కోవూరులో బలం ఉంది, అలాగే నెల్లూరు రూరల్లో కూడా మీకు ఒకరు గ్రిప్ ఉంది. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేసి సిద్ధంగా ఉన్నారా? దీని విధంగా మీరేమైనా ముందుగా ఒకరు క్యాన్వాస్ చేసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా రూరల్లో కానీ కోవూరు నియోజకవర్గంలో? నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నాను, కార్యకర్తగా పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నువ్వు పలానా దిగడు పోటీ చేయని అదృష్టమే నాకు ఇస్తే నేను ఎక్కడైనా పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉండేది? నేను అనేది లేదు ఇక్కడ, నేను అనే పదమే లేదండి. భారతీయ జనతా పార్టీ ముందు ఎవరి శక్తి ఎవరిది ఏమి చాలదు, గెలుపు కాదు. భారతీయ జనతా పార్టీ ఒక శక్తి, ఆ శక్తే నాకు ఆ అదృష్టం ఇస్తే నేను ఎక్కడైనా పోటీ చేస్తాను. పోటీకి సిద్ధంగా ఉన్నారు. 2024లో పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశిస్తే ఓకే, దానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ రూరల్ ఇచ్చినప్పుడు మీరు ముందుగా క్యాడర్ అన్ని చూసుకుంటా ఉండాలి కదా. మీ పార్టీ కార్యక్రమాలని మీరు అనేట్టుగా పథకాలని జనాలు తీసుకెళ్ళే ప్రయత్నం పార్టీ మా పార్టీలో యోధులు మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. అందువల్ల మా పార్టీ వాళ్ళు చెప్పే ఆదేశాలు, వాళ్ళు ఇచ్చే యొక్క అనుసారంగా మేము పోతా ఉన్నాం ముందుకి. అందువల్ల ఇక్కడ చేసి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మాత్రం మా పార్టీ పని చేయటం లేదు, చేయదు. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు మాకు కావాల్సింది, ప్రజలు కావాలి. ప్రజలకి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించేదానికి ఇది అని చెప్పేదానికి ఆది చేస్తున్నాం. కానీ ఇది నేను ఇక్కడ ఇదేం బస్సులో సీటుగా తీసి కూర్చొని ఇది నాది ఇది అని ఏం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ అందరిది, ఆది నాయకత్వం ఉంది, మహామహులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడ సూట్ అవుతారు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఎలా చెప్తే అలాగే. మన జిల్లాలో ఎక్కువగా మన స్థానికుడైనటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి ప్రభావం మన నెల్లూరు జిల్లాల మీద భారతీయ జనతా పార్టీ మీద ఉండింది. ఆయన దేశ స్థాయిలోనే మంచి లీడర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఆయన ఉపరాష్ట్రపతికి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఆయన పక్కకి వెళ్ళడం వల్ల ఏమన్నా ఇక్కడ కొన్ని లోటుపాట్లు తలెత్తాయా, లేదు సవ్యంగా జరిగిపోతుందా? ఏమంటే మీరు చాలా పెద్ద నాయకుడు, ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి అంత గొప్ప వ్యక్తిని మీద నేను కామెంట్ విమర్శ కాదండి. అంటే ఆయన పార్టీని కమాండింగ్లో చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయి గౌరవమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పార్టీ పరిస్థితి జిల్లాలో ఎట్టుంది? ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉప ప్రధాని కాకముందు నెల్లూరులో ఆయన వస్తే వేలాది మంది వచ్చి ఆయనకి స్వాగతం చెప్పి ఆయన్ని ఎంతో అభిమానించి ఆయన ఇచ్చే సందేశాలంతా ఈయన ఎంతో ఆనందించి ముందుకు పోతా ఉన్నాడు. ఇప్పుడు మాకు ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత అది తగ్గింది. కానీ రావడం తగ్గదు కదండి. ఉపరాష్ట్రపతి అంటే ఒక నెల్లూరు కాదు, ఆయన దేశం అంతా చూసుకోవాలి, దేశం అంతా చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు అని అందరికీ ఆయన చాలా రాత్రింబూళ్ళు కష్టపడుతున్నారు. మాకు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో నాయకులు డెవలప్ అవుతూ ఉన్నారు, అందరికీ అవగాహన వస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మోడీ గారు ఏం చెప్తున్నాడు అది వింటే చాలండి. మనం ఆ పనులు చేసుకుంటూ పోతుంటే దేశం అభివృద్ధి చెందుతుంది 100%.
ఇటీవల కరోనా కాలంలో కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు మా లాంటి పాత్రికేయ మిత్రులకు ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. నిన్నగాక మొన్న ఒక రోగికి కూడా ఆయన స్పందించి వెంటనే ఆయన ట్రస్ట్ ద్వారా లక్షల రూపాయల డొనేషన్ కూడా ఇచ్చారు. ఆయన పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ఆయన దానగుణం పెరిగింది. అలాంటి వ్యక్తుల చరిష్మా మీ మీద ఎంతవరకు ఉంది? మా మీద అంటే అందరం, మా పార్టీ అందరి మీద ఉందండి. ఏ ఒక్క వ్యక్తి మీద ప్రత్యేకించేది ఆయన మీరు చెప్పిన వాళ్ళతో కాదు, చాలామందితో మాట్లాడారు, చాలామందికి ఫోన్లు చేశాడు. చిన్న నాయకులు వాళ్ళ సెల్ తీసుకొని అందరూ ఫోన్లు చేసి మాట్లాడితే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఉపరాష్ట్రపతి ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే మహాదానంద పడిపోయారు. అది చాలామంది చేశారు. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన విజ్ఞతకి అది నిదర్శనం. అందువల్ల ఏంటంటే ఆయన పార్టీ అందరి మీద చాలా ప్రేమ అభిమానాలు ఉన్నారు. ఆయన బాగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు దీవించాలని కూడా మేమందరం నెల్లూరు జిల్లా వాసులు, మన జిల్లా వాసి ఉప ప్రధాని అయ్యాడు కాబట్టి మేమందరం కూడా ఆయనకి ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఇంకా ఉన్నత పదవులు సాధించి మా నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మీ అనుభవంతో రైతులకు మంచి చేయాలని కోరుకుంటూ మా స్టార్ 9 టీవీ తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు మాకు మంచి సలహాలు సందేశాలు భారతీయ జనతా పార్టీ గురించి తెలియజేసినందుకు మీకు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.